బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 30% వేతనాలు పెంచాలని సినీ కార్మికులు మూడో రోజు బంద్ కొనసాగుతుంది. దీంతో ఇవాళ చిరంజీవిని సినీ కార్మికుల ఫెడరేషన్ సంఘం నాయకులు కలవనున్నారు. అయితే ఇప్పటికే చిరంజీవిని కలిసిన సినీ నిర్మాతలు దీనిపైన చర్చించారు. కార్మికులకు 30% వేతనాలు పెంచడం కుదరదని, ఇప్పటికే కార్మికులకు రోజువారీ యావరేజ్ 2000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు 70% కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నామన్నారు. నిజంగా పనిచేసేటువంటి కార్మికులు బంద్ కోరుకోవడం లేదు, టైంపాస్ చేసేటువంటి వాళ్ళే బంద్ కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సినీ కార్మికుల ఫెడరేషన్ చిరంజీవిని కలవడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గంగాధర్, చెప్పండి, నిన్న సినీ నిర్మాతలతో భేటీ, ఈరోజు సినీ కార్మికులతో భేటీ, మొత్తం మీద ఈ బంద్ వ్యవహారానికి సంబంధించి ఈ రోజున పోలీస్ స్టాప్ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే ఫిలిం ఫెడరేషన్ కార్మికులు 30% వేతనాలు పెంచాలంటూ మూడో రోజు కూడా వాళ్ళు ధర్నా అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ మేరకు నిన్న చూసుకుంటే నిర్మాతలు అయితే మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా ఆయన సలహాలు సూచనలు తీసుకోవడానికి అయితే నిన్న వెళ్ళారు. అసలు ఇప్పటి వరకు ఈ విషయం మీద ఏం జరిగింది ఏంటి అనే అప్డేట్స్ అయితే చిరంజీవి అందించారు. నిర్మాతల వర్షం మెగాస్టార్ చిరంజీవి నేను ఒకవైపు మాత్రమే ఇప్పుడు విన్నాను, రెండో వైపు అటు కార్మికులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ బాధ నుంచి వాళ్ళ వర్షన్ కూడా వినాలి, విన్న తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను. ఈ లోపు మీరు సౌమ్యంగా మాట్లాడుకోండి, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు మీకు 2-3 రోజులు టైం ఇస్తాను, ఆ తర్వాతే నేను ఇన్వాల్వ్ అవుతాను కూడా మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇప్పుడు శ్రీ కళ్యాణ్ కూడా ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులతో పాటు చిన్న నిర్మాతలతో కూడా భేటీ అయ్యారు. వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ చిరంజీవి ఈ ఫిల్మ్ ఫెడరేషన్ తరపు నుంచి ఆ నాయకులను కూడా కొంతమందిని పిలిపించుకుంటున్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి, వాళ్ళ వేతనాలు ఎంత ఉన్నాయి, ఎంత పెంచితే బాగుందనే విషయాల మీద కూడా ఇవాళ అయితే ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులతో అయితే మెగాస్టార్ చిరంజీవి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కొంతమంది అయితే చేరుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. మరి ఇటు నిర్మాతలతో ఒకవైపు సంప్రదింపులు ముగిసిన తర్వాత ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులతో కూడా మెగాస్టార్ చిరంజీవి చర్చిస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి మరో 2 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే గతంలో చూసుకుంటే దాసరి నారాయణరావు ఇలాంటి సమస్యలను ఆయన పరిష్కరించుకునేవారు. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ఆయనే ముందుండే పరిష్కరించేవారు. ఇప్పుడు ఆ లోటుని దాసరి నారాయణరావు లేని లోటుని ఇండస్ట్రీకి పెద్ద ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగా ఈయనే ఇండస్ట్రీకి పెద్దగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, చిరంజీవి ఏం చెప్పబోతున్నారు దాని మీద అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మెగాస్టార్ ని కలిసిన తర్వాత ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు ఏమైనా మీడియాకి ఏమైనా సమాచారం ఇస్తారా లేదని కూడా వేచి చూడాల్సింది. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ.